నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రమంతా యోగా ధ్యానం గుడివాడ యోగాంధ్రను ప్రారంభించిన ఎమ్మెల్యే. కొలువుదీరిన పిఠాపురం మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రభుత్వ లక్ష్య సాధనలో ముందడుగు వేలన్న నాదెండ్ల. కూటమి ప్రభుత్వ తొలి వసంత వేడుకలు ఊరూరా జరపాలని జనసేన పిలుపు. శ్రీకాకుళంలో జిల్లా స్థాయి taekwondo పోటీలు క్రీడా స్ఫూర్తి కనబరచాలని వక్తల పిలుపు. కాకినాడ జిల్లా పిఠాపురం మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరై పాలక మండలిని అభినందించారు. రైతుల అవసరాలను గుర్తించి తదనుగుణంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఉద్బోధించారు. వాకపల్లి దేవి నేతృత్వంలోని నూతన పాలకవర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, దుర్బాబు, జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం సభ్యులుగా పదవి బాధ్యతలు స్వీకరించు వారి ఉద్యోగులు సంఖ్య 334, తేదీ 26/5/2025, గోడు రాజాబాబు అని నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ శ్రీకాకుళంకు ఉపాధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించు రైతులు మరియు వర్తకులకు ఈ వ్యవసాయ మార్కెట్ల చట్టం 1966 అనుసరించి ప్రభుత్వపరమైన పూర్తి సేవలు అందించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 1966 అనుసరించి ప్రభుత్వ పరముగా పూర్తి సేవలు అందించగలనని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొండలరావు గారు సార్, భారతీయ జనతా పార్టీ నుంచి కొండలరావు గారు, అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గారు సుధీర్ గారు, వీరందరితో పాటు మీ అందరూ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చింది ఏంటంటే మీలో ముందుగా ఒక నిబద్ధత, మీలో మనం కలిసి పనిచేసుకోవాలనే మనస్తత్వం ప్రతి ఒక్కరికి రావాలి. మనం చేసే కార్యక్రమం ఈరోజు విజయం సాధించాం కాబట్టి మనం ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. ఆ విజయం ఎలా సాధించామంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఓట్లు అడిగాం. అభ్యర్థులు, వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం. మనందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే పార్టీలో మన అధినేతలు ఆలోచించి ఈ విధంగా మనం కలిసికట్టుగా వెళ్ళగలిగితే ముందుకి ప్రజలు మనం ఆదరిస్తారు, రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. ప్రతి ఒక్కరికి మనం, ప్రతి కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాలనే తపనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల్ని మన క్షేత్రస్థాయిలో నిలబెట్టుకోవాలి. మీరందరూ కూడా రైతుని ఆర్థికంగా నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, మేమందరూ కూడా కంటే తెలియజేస్తున్నాం. ఏ విధంగా అందరూ కలిసినట్టుగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని అన్ని పార్టీలు కూడా మసులుకుంటే అటు నాయకులకు మాకు సంతోషంగా ఉంటుంది, మీకు సంతోషంగా ఉంటుందని తెలియజేస్తూ ఏదైనా సరే అభివృద్ధి ప్రజల్లో పిఠాపురం నియోజకవర్గం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో మరి రాష్ట్రాన్ని ముందుకు పరిగెత్తిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడికక్కడ మరి ఉద్యోగాలు కూడా అవకాశాలు కూడా వచ్చే పరిస్థితి కల్పిస్తా ఉన్న పరిశ్రమలు ఏర్పాటు కానీ, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో ముందుకెళ్ళి
కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ మార్కెట్ యార్డ్ కమిటీ అందరూ కూడా సమిష్టిగా కూర్చుని నిర్ణయాలు తీసుకుని ఇక్కడ కూటమి అందరికీ తరాలిచ్చింది. కారణం ఏంటంటే అది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీ కలయిక వల్ల ఈ రోజు పదాలు ఇక్కడ వచ్చినాయి. అందుచేత మనం కూటమి ప్రభుత్వానికి చెడు తీసుకురాకుండా కమిటీ అందరూ కూడా కలిసికట్టుగా రైతుకు వందగా దండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మరి మార్కెట్ యార్డ్ ఆఫీసర్స్ కి ఇక్కడ కమిటీకి క్రీడాకారులు గెలుపు ఓటములతో పని లేకుండా చక్కని దృఢ సంకల్పంతో ఆటలు ఆడాలని, క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని శ్రీకాకుళం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పి సుందర్రావు అన్నారు. రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు ఈ నెల 9 నుండి 11 వరకు 3 రోజుల పాటు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరుగుతాయి. శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు జరిగాయి. ఈ పోటీలను ఒలింపిక్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పెంకి సుందర్రావు ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న చిన్నారులకు ఆయన శుభాశీస్సులు అందించారు. ఈ కార్యక్రమాల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థల కోఆర్డినేటర్ శాసపు జోగి నాయుడు, స్టార్ వాకర్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు బివి రవిశంకర్, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ ప్రతినిధి జి లక్ష్మి, రిమ్స్ ఆసుపత్రి వైద్యులు పి కిరణ్ కుమార్, కార్య సంజీవ్, తైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రెడ్డి శివకుమార్, సహాయక కోచ్లు పాల్గొన్నారు. వాడుకున్న ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి ఆ గౌరవ మాట్లాడేసి వాడు టైం చాలా అమౌంట్మైన టైంలో మన టైంని మన వర్క్ కేటాయించి రావడం మాట్లాడతారు. మీకు మంచి గురువులు మీకు చేస్తున్నారు. ఆటో సంజయ్ సార్ కూడా టికెట్ పుష్పించాలతో గురించి అండ్ అందరికీ శుభోదయం. హలో గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు స్పెషల్? ఎందుకు కూర్చున్నారు? డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఛాంపియన్షిప్ 2024 డిస్ట్రిక్ట్ టైక్వాండో ఛాంపియన్షిప్. సో ఇంతమంది కూర్చున్నారు కదా, ఇందులో ఎంతమంది కలవాలని అనుకుంటున్నారు? ప్రమోట్ చేస్తారు ఉంటాడు. ఆ విధంగా ఈవేళ టైక్వాండో కూడా వచ్చి సమాజం చేసేందుకు చాలా గౌరవం ఉంది. అలాగే చేత చూసినటువంటి రవిశంకర్ గారు, మేడం గారు, భాస్కర్ డాక్టర్ గారు, వీళ్ళ గురించి చెప్పాలంటే ముందే భాస్కర్ గురించి చెప్పండి. మేము అక్కడ 80 శాతం క్యాంప్ చేసాం. ఎప్పుడు 87లో జిల్లా మొత్తం మీద క్యాంప్ చేయడం జరిగింది. జిల్లా క్యాంప్ చేతంపేట. అప్పుడింకా ఆయన స్టూడెంట్ ఎర్రమొక్క నుండి క్యాంప్ వచ్చాడు. అక్కడికి మంచి అథ్లెట్, స్పోర్ట్స్ పర్సన్. అప్పటి నుండి స్పోర్ట్స్ లో ఉన్నాడు. వచ్చిన తర్వాత టైక్వాండోకి మారాడు. ఇక్కడ కూడా టైక్వాండో ఉంటే రికగ్నైజ్డ్ అసోసియేషన్ 37 సంఘాలు ఉన్న జిల్లాలో యాక్టివ్గా పనిచేసే సంఘాలు ఈ 2 ఒకటి. మన జిల్లాలో ఒక క్రమశిక్షణ మారుపేరుగా చేస్తూ ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జాతీయాలని చెప్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే జిల్లా టైక్వాండో అసోసియేషన్ ఈరోజు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనందరి గాడ్ ఫాదర్ జిల్లాలో ఒలింపిక్ అసోసియేషన్ 3 దశాబ్దాలు నడిపించి ఈ జిల్లాలో అన్ని వర్గాల ఆదరణ
మహోన్నత వ్యక్తి, నా పక్కన సుందరమయ్య గారు. ఆయన అందరూ ఈ జిల్లాలో క్రీడల్లో దేశమాచారుడు అంటారు. ఇప్పుడే భాస్కర్ ఆయన అధ్యయనం కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలు ఏమీ లేకుండా రాష్ట్రానికి మొదలైందంటే కారణం ఆయన కమిట్మెంట్స్ లో పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం అడ్వైజరీ బోర్డులో ఉంటున్న జిల్లాలో ఇప్పుడే మా నిమ్స్ ఐషన్ కోసం డాక్టర్ గారు వచ్చారు. సంజయ్ గారు కూడా, ఆయన కూడా మీ సేవలతో నా పక్కన ఉన్నటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా ఇన్ఛార్జ్, అదేవిధంగా అమరరాజా డిస్ట్రిక్ట్ లెటర్, సామాజిక సేవకులు, శ్రీరామ్ జర్నలిస్ట్గా పనిచేసే ఈ జిల్లాలో అదేవిధంగా వాకస్ ఇన్ఫర్మేషన్ ఎక్కడిగా ఉన్నారు మా సోదరి లక్ష్మి గారు, నా ముందున్నటువంటి పిల్లలకి, అదేవిధంగా టైక్వాండోలో నేషనల్ స్థాయిలో సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ వచ్చారు. అందరూ కూడా పేరు పేరున సేవాకాలం. ఈరోజు అనంతపురంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా నుంచి రాజ్య స్థాయికి ఆశామాన్య విషయం కాదు. అందుకు నిరంతరం కృషి చేస్తున్న భాస్కర్ గారు, శివకుమార్ గారు, మా లక్ష్మణ్, వీరందరూ చూసిన నిరంతరం రోజు వచ్చి మార్నింగ్ వీరందరికీ శక్తిస్తూ కృషి చేస్తున్నారు. పిల్లలు కూడా క్రీడల తాలూకు ప్రాముఖ్యత తెలుసుకుంటే ఎంతో జీవితం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు తమ ఆత్మరక్షణ చాలా ఉపయోగం. టైక్వాండో కానీ ఉద్యోగం కానీ ఇటువంటి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి క్రీడల్లో ఏదో ఒక క్రీడల్లో ఉంటూ వాళ్ళు చైతన్యవంతంగా మాట్లాడాలని కోరుకుంటారు. వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నిప్పులు చెరిగారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. క్రిమినల్ నేచర్ ఉన్న జగన్ రెడ్డి కరడుగట్టిన గంజాయి స్మగ్లర్లను పరామర్శించేందుకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. వైకాపా పాలనలో దళితులపై కక్ష కట్టి రాసి రంపాన పెట్టిన జగన్ ఇప్పుడు దళితుల కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గంజాయి ముఠాలకి, రౌడీ షీటర్లకి, సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శకు వెళ్ళడం, ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నేర చరిత్రకు, నీచ మనస్తత్వానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకి బ్రాండ్ అంబాసిడర్. ఇతను నేరస్తులకి ఓదార్పు యాత్ర చేయడం తప్ప దేశం కోసమో, రాష్ట్రం కోసమో, ప్రజల కోసమో, ప్రజా పోరాటాలు చేసిన వాళ్ళను ఏ రోజు ఓదార్పు యాత్ర చేసి ఇంటికి వెళ్ళి పరామర్శించినటువంటి సందర్భాలు లేవు. కేవలం ఇతని క్రైమ్ పార్ట్నర్సు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల్ని హింసించినటువంటి వాళ్ళని, ప్రజల్ని దోచుకున్నటువంటి వాళ్ళని ఓదార్పు యాత్ర చేయడం తప్ప రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళని ఏ రోజు ఓదార్చినటువంటి పరిస్థితి లేదు. ఇంతకు మించి దిగజారడనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఇంకా దిగజారుతూనే ఉన్నాడు. తెనాలిలో జరిగినటువంటి సంఘటన, పోలీసులు బహిరంగంగా కౌన్సిలింగ్ ఇవ్వడం, కరుడుగట్టిన నేరస్తులు, భూ కబ్జాదారులు, గంజాయి స్మగ్లర్లు, అనేకమైనటువంటి దోపిడీ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, హత్యా ప్రయత్నం చేసినటువంటి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, కరుడుగట్టిన నేరస్తులకి కులాన్ని ఆపాదిస్తూ సాక్షిలో అసత్యపు మాటలు రాస్తూ దళితుల్ని నమ్మించేటువంటి ప్రయత్నం. నేరం చేసిన వాడికి, తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా ఈ దేశంలో ఏదో ఒక కులంలో పుట్టాల్సిందే. నేరస్తుడికి కులాన్ని అంటగడుతూ దళితులకు అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు గారుస్తూ ఓదార్పు యాత్రకు పోవడం, గంజాయి స్మగ్లర్లు, భూ కబ్జాదారులు, రౌడీ షీటర్లు, గతంలోనే వీళ్ళ మీద రౌడీ షీటర్లు ఉన్నాయి, వీళ్ళను ఓదార్పు యాత్రకు వెళుతూ దళితుల్ని దళితులకి అన్యాయం జరిగింది, ఓదార్పు యాత్రకు వెళ్తున్నాను, ఆ కుటుంబాలని పరామర్శిస్తానని చెప్పడం జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ మనస్తత్వానికి ఇదొక నిదర్శనం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల మీద జరగని అఘాయిత్యాలు లేవు. దళితుల మీద ప్రతినిత్యం దమనకాండ జరిగింది, హత్యలు జరిగాయి, మానభంగాలు జరిగాయి.
ఇన్ని జరిగినా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దళితులకు అండగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇతని పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు అనే వ్యక్తి దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి ఆ ఇంటికి శవాన్ని అప్పగించి మీరు కేసు పెడితే మీ రెండో కొడుకును కూడా చంపుతామని బెదిరించినటువంటి అనంతబాబుని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా, ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరాఫ్ చేయకపోగా ఆ దళిత కుటుంబాన్ని ఈ రోజుకి పరామర్శించినటువంటి సందర్భం లేదు. కనీసం ముఖ్యమంత్రిగా ఫోన్లో కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలే. 1 కాదు 2 కాదు 5 సంవత్సరాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళ మీద అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే సొంత నియోజకవర్గం పులివెందల అతని నివాసానికి దాదాపు 7-8 కిలోమీటర్లు. ఆ కుటుంబాన్ని కనీసం స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆ కుటుంబాన్ని కనీసం ఫోన్లో కూడా పరామర్శించాలి. అతని సొంత జిల్లాలోనే డాక్టర్ అచ్చన్న అనే వ్యక్తిని, జిల్లా స్థాయి అధికారిని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపి మాంసపు ముద్దల్ని పోస్ట్మార్టం తర్వాత మాంసపు ముద్దల్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే జిల్లా స్థాయి దళిత అధికారిని చంపేస్తే అతి కిరాతకంగా కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించని నువ్వు డాక్టర్ సుధాకర్ గారు చేసిన తప్పేంటి? నీ ప్రభుత్వంలో మాస్క్ అడిగిన పాపానికి విశాఖపట్నం నడి రోడ్ల మీద పోలీసులతో ప్రపంచం మొత్తం చూస్తూ ఉండగా అతని షర్ట్ ఇప్పి రోడ్డు మీద పిచ్చోడిలా పడుకోబెట్టి దాడి చేసి పిచ్చోడనే ముద్ర వేసి అతని మరణానికి కారణమైతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఇదే చీరాలలో కిరణ్ అనే దళితుడు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపారు. పోలీసులు కొట్టి చంపితే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించాలా? ఓం ప్రతాప్ అనే దళితుడు సోషల్ మీడియా వేదికగా మద్యం మాఫియాని ఎండగడితే అతను మాట్లాడిన మరుసటి రోజు శవమై తేలాడు. ఇప్పటికీ మిస్టరీ ఆ మర్డర్. పరామర్శించావా ఏ రోజైనా? ఈరోజు కరుడుగట్టిన నేరస్తులు, భూ కబ్జాదారులు, రౌడీ షీటర్లు, హత్యా ప్రయత్నం అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఒక్కొక్కరి మీద 9 కేసులు ఉన్నాయి. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుల్ని పరామర్శించేకి వెళ్తూ మీరొక క్రిమినల్, గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని గంజాయికి రాజధానిగా చేసినటువంటి వ్యక్తి కాబట్టే నీ వ్యాపారాన్ని కొనసాగించినటువంటి వాళ్ళని ఈరోజు గంజాయి మత్తులో అనేక దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళని పరామర్శించేకి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజ స్వరూపాన్ని, అతని మానసిక స్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దైనందిన జీవితంలో యోగా ఒక వ్యాపకంగా మలుచుకోవాలని, యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు అందరూ అనుకరించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో యోగాంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఇక్కడ 1000 మందితో యోగాభ్యాసం చేశారు. నిత్య యోగాతో శారీరక మానసిక రుగ్మతలు దూరం. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ యోగాతోనే సంపూర్ణ ఆరోగ్య సాధ్యమని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్కులో గల సమాధుల వద్ద యోగాంధ్ర పేరుతో 1000 మందితో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా అల్లూరి గంటందొర సమాధుల విగ్రహాలను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరూ నిరంతరం చేయాలని పిలుపునిచ్చారు. యోగాతో శరీరంలో ఉన్న వివిధ రోగాలను యోగా నయం చేస్తుందని అన్నారు. యోగా చేయడం ద్వారా మానవ జీవిత కాలం పెరిగి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి గ్రామంలో యోగాను నేర్పించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ యోగాసనాలు ప్రజలు అందరికీ తెలియజేసి నేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ, అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ జ్యోతి, జిల్లా ఆయుష్ అధికారి లావణ్య, జిల్లా పర్యాటక అధికారి మనోరమ, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ మేరీ రోజ్, సిఐ రేవతమ్మ, నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, కృష్ణదేవిపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు, సర్పంచ్ లోజల సుజాత, ఎంపీటీసీ చింతల బుల్లిప్రసాద్, మాజీ జడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మనం యోగా ఆంధ్ర క్యాంపెయిన్ భాగంగా యోగా అన్నది చేయడం జరుగుతుంది. కానీ ఒకటే ఇష్యూ ఏంటంటే చాలా మంది నిలబడుతున్నారు కానీ యూ కుడ్ హావ్ పార్టిసిపేటెడ్. కూర్చున్న వాళ్ళకంటే నిలబడుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దయచేసి కూర్చోండి, నేర్చుకోండి, తప్పేం లేదు.
అందరూ నేర్చుకుంటున్నాము. మేము కూడా ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ ప్రారంభించిన తర్వాతనే యోగా అనేది ఇంపార్టెంట్. యోగా చేయడం వల్ల మనకి ఫ్లెక్సిబిలిటీ బాడీలో పెరుగుతుంది. ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది రాదు. అట్లీస్ట్ ఆన్సెట్ కొద్దిగా డిలే అవుతుంది. 40 సంవత్సరాల్లో వచ్చేది 60 సంవత్సరాల తర్వాత దర్ ఇస్ అ పాసిబిలిటీ. అది పోస్ట్పోన్ చేయాలి. మన హెల్త్ బాగుండాలి, మన మూమెంట్ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ రాకూడదు. మీకు నీ జెట్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ అలాంటివి రాకూడదు అంటే మనం ప్రతిరోజు స్ట్రెచ్చింగ్ చేయాలి. సో యోగా అనేది ఏంటంటే అది ఒక మనకి బాడీ స్ట్రెచ్చింగ్ మాత్రం కాదు, మన శ్వాసం కూడా ఎలా తీసుకోవాలి, ఆ శ్వాసం తీసుకోవడం వలన మన బాడీ టెంపరేచర్ని, బాడీ మూమెంట్స్ని, మన థింకింగ్ ప్రాసెస్ని ఎలా రెగ్యులేట్ చేయొచ్చు అన్నది కంబైన్ చేసి చేసే ఒక విధానం. రిషి టైం నుంచి ఇది చేసుకుంటున్నాము. మన ఓన్ యాన్సెస్టర్స్ డివైడ్ మెథడ్ కాబట్టి మీరందరూ అంటే ప్రభుత్వం చాలా ఎఫర్ట్ బట్టి మనం చేస్తున్నాము. జిల్లా స్థాయిలో చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాము. అప్పుడు వాళ్ళు వచ్చి మండల స్థాయి అధికారులకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. ఈ మండల స్థాయి అధికారులు అందరూ మీ ఊరికి వచ్చి విలేజెస్కి వచ్చి విలేజ్లో ఉన్న అందరికీ యోగా ఆసనాలు నేర్పిస్తారు. ఇది యోగాంధ్ర క్యాంపెయిన్ ముఖ్య అజెండా. సో మీరందరూ దయచేసి నేర్చుకోండి, తప్పేం లేదు. షైగా ఫీల్ అవ్వదు. యోగా అందరిలో ఇదే గూడు కట్టుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాపై ప్రజా చైతన్యం నింపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వ్యాప్తంగా యోగా సదస్సులు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన యోగాంధ్రను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. దూరం నుంచి 2 చేతులు నెమ్మదిగా భుజానికి సమాంతరంగా తీసుకుని వచ్చి అరిచేతులు ఒకదాని కూడా చూపిస్తూ చేతులు వేళ్ళు బంధించుతూ అరిచేతులు బయటికి చూపిస్తూ నెమ్మదిగా 2 చేతులు తల పై భాగాన్ని తీసుకెళ్లి కాళ్ళు వేళ్ల మీద నిలబడడానికి ప్రయత్నించండి. తాడాసన, తాడి చిట్టాకారం. స్లోగా నెమ్మదిగా క్రిందికి. మళ్ళీ ఒకసారి శ్వాస. ఈ రోజుల్లో యోగాకి అనేక రంగులు పూసి రకరకాలుగా జరుగుతుంది. ఇప్పుడు యుఎస్, అమెరికా లాంటి వేరు వేరు చోట్లకి వెళ్తుంటే ఇక్కడికి వచ్చి యోగా నేర్చుకున్న వాళ్ళు హార్ట్ యోగా అంటున్నారు, ఇంకో యోగా అంటున్నారు. రకరకాల యోగా వేరు వేరు రకాలుగా తీసుకొచ్చేసి యోగా స్వచ్ఛతని పాడు చేస్తా ఉన్నారు. యోగా మన పెద్దలు మనకి ఇచ్చిన బలం. మనకి తరతరాలుగా మన దగ్గర పుట్టి ప్రపంచవ్యాప్తమైన యోగాని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రాచుర్యంలో తెచ్చేలాగా ఈ యోగాంధ్ర కానీ రకరకాల యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అది నిజంగా చాలా మంచి విషయం. ప్రపంచానికి మనం మేలు చేస్తున్నాం, అలాగే మనకు కూడా మనం మేలు చేసుకుందాం. ఇలాంటి యోగా కార్యక్రమాలకి మన ఎన్టీఆర్ స్టేడియం కూడా వేదిక కావాలని, ఇక్కడ ఎక్కడైనా కానీ ఒక యోగా టీచర్ని కూడా పెట్టుకొచ్చి రెగ్యులర్గా క్లాసులు ఇక్కడ చెప్తే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. మీరు తప్పకుండా వెంటనే చేయాల్సిన కమిటీ వారిని కోరుతా ఉన్నాం. లేదు కానీ మీరు ప్రచారం చూసినా నాకే తెలియదంటే మరి మీరు సరైన ప్రచారం కల్పించి మీరు ఇక్కడ మంచి ఏర్పాట్లు చేయండి, మేమంతా వస్తాం. కనీసం రోజుకు 2-3 క్లాసులు వచ్చేటట్లుగా పెడితే కనుక చాలా బాగుంటుందని చెప్పేసి నేను కూడా ఈ ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను. ఈ రోజు నుంచి వారానికి 3 సార్లు స్టేడియంలో, ఎన్టీఆర్ స్టేడియంలో యోగా క్లాసులకి మనం అందరం అటెండ్ అవుదాం. దానికి పూర్తిగా ఏర్పాట్లు మన స్టేడియం కమిటీ వారు తప్పకుండా చేస్తారని ఇప్పుడే మాట ఇచ్చారు. మనందరం కూడా యోగా వ్యాప్తిలోను అలాగే మన ఆరోగ్యం బాగు చేసుకుంటంలోనూ మనకి టైం పెడదామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అంటే యోగా నేనైతే నా స్వానుభవాన్ని మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను. నేను గత సంవత్సరం నుండి మచిలీపట్నంలోనే ప్రతిరోజు తెల్లవారుజామున యోగా చేసేది మొదలు చేశాను. లాస్ట్ 1 సంవత్సరంలో నాలో చాలా మార్పులు వచ్చింది. మొట్టమొదటి మార్పు ఏంటంటే నా బెల్ట్కి 2 హోల్స్ ఎక్స్ట్రా పెట్టుకొని నేను ఇప్పుడు బెల్ట్ వేసుకుంటా ఉంది. యాక్చువల్లీ
రెండోది ఏమంటే చాలా మంచి నిద్ర వస్తుంది. ఫస్ట్ అయితే పడుకున్న వెంటనే నిద్ర వచ్చేది కాదు. నేను యోగా చేసిండే రోజు ఖచ్చితంగా పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది, మధ్యలో మెలకు రాదు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా మెంటల్ అలర్ట్నెస్, చాలా అలర్ట్గా ఉంటుంది మైండ్. ఒక నిర్ణయాలు తీసుకోవాలి అన్నా, ఇంకొకరికి తొందరగా పని చేసేదానికి మైండ్ చాలా స్పీడ్గా పనిచేసేది ఇది నా స్వానుభవం. నాతో పాటే నేను చాలామంది తోటి యోగా చేసే వాళ్ళతో కూడా మాట్లాడితే ప్రతి ఒక్కరికి కూడా ఇదే అనుభవం ఉంది. నాతో తెల్లవారుజామున ప్రతిరోజు యోగా చేసేకొచ్చే ఒక సభ్యులు చెప్పారు, ఆయన హాస్పిటల్కి జాయిన్ అయితే ఈయన ఆపరేషన్ చేయకపోతే ఇంకొక 3-4 రోజుల్లో చనిపోతారు అని చెప్పారంట. నాకు ఈ వయసులో ఆపరేషన్ ఏంటి, నేను చేయించుకొని పోతానులే అని ఇంటికి వచ్చి అప్పటి నుంచి యోగా స్టార్ట్ చేశారు. 15-16 సంవత్సరాలు అయింది. ఈ రోజైనా ఆయన అంతే హెల్తీగా ఉన్నారు. సో వాళ్ళు ఫ్యామిలీ మొత్తం రోజు యోగా చేస్తారు. బరువుగా తీసుకోవద్దు. ఒక మీ పట్ల మీకున్న బాధ్యత మీ చేయడం. మీరు యోగా చేస్తున్నారంటే మీ శరీరానికి మీరు థ్యాంక్స్ చెప్పినట్టు, కృతజ్ఞతలు తెలియజేసినట్టు. మళ్ళీ యోగా చేయడం వల్ల మీరు డబ్బులు కూడా సంపాదించినట్టు. ఎలా అంటే భవిష్యత్తులో వచ్చే రోగాల్ని మీరు ఇప్పుడే అరికడతారు కనుక భవిష్యత్తులో వాడే మందులు, డాక్టర్లకి ఇచ్చే ఫీజులు, హాస్పిటల్ కట్టే ఖర్చులు అన్నీ కూడా మీరు చెబుతూ సెలవు తీసుకున్నారు. అరాచక పాలన అంతమైంది, సుపరిపాలన రాజ్యం వెళ్తుంది. రాష్ట్రాన్ని రావణకాష్ట చేసిన వైకాపా గుబగుబమనిపించిన ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. కూటమి ప్రభుత్వం వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా పండుగ చేసుకుందామని పిలుపునిచ్చింది. సుపరిపాలన మొదలై ఏడాది పేడ విరగడై ఈ ఏడాది పండగలా చేసుకుందాము. సంక్రాంతి, దీపావళి కలబోసిన వేడుక. ప్రజలు ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అరాచక పాలన సాగించిన వైసీపీ మూకలను రాష్ట్ర ప్రజలు తరిమేసి ఏడాది పూర్తయింది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై చేస్తున్న సుపరిపాలనకు ఒక వసంతం పూర్తయింది. ఈ శుభతరుణాన్ని పురస్కరించుకుని పండగ చేసుకుందామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ వేడుకల రంగవల్లులతో అలంకరిద్దాము, మహిళలకు ముగ్గులు పోటీలను నిర్వహిద్దాము. పేడ విరగడై ఏడాది అయిన సందర్భంగా సాయంత్రం దీపావళి మాదిరిగా దీపాలు వెలిగించాడు. ఈ నెల 4వ తేదీన యలమంచిలి నియోజకవర్గంలో గ్రామాల్లో సంక్రాంతి, దీపావళి పండుగను కలిపి చేసుకుందాము. ఉదయం మహిళలకు ముగ్గులు పోటీలను నిర్వహిద్దామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం జూన్ 4వ తారీఖునే మరి రిజల్ట్స్ వచ్చినాయి ఈ రాష్ట్రానికి. అప్పుడు వరకు మరి ఇబ్బందులకు పడుతూ రోజు నరకయాతన పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్కసారిగా ప్రజలు తీర్పుతో కూటమి ప్రభుత్వానికి మరి బ్రహ్మాండమైన మెజారిటీలతో మరి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సరం అయింది. సుపరిపాలనకి సంవత్సరం. అలాగే పేడ విరగడైంది సంవత్సరం అయింది. దీని మీద మరి మీ అందరికీ తెలుసు, బ్రహ్మాండమైన పరిపాలన అందించాం ఈ సంవత్సరం పాటు. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో 4వ తారీఖున పెద్దలు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కూటమి నాయకులందరం కూడా ప్రతి గ్రామంలో కూడా సంక్రాంతి సంబరాలలాగా చేసుకుంటున్నాం. ప్రతి గ్రామంలో కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రమంతా యోగా ధ్యానం. గుడివాడ యోగాంధ్రను ప్రారంభించిన ఎమ్మెల్యే. కొలువుదీరిన పిఠాపురం మార్కెట్ కమిటీ పాలక మండలి. ప్రభుత్వ లక్ష్య సాధనలో ముందడుగు వేలన్న నాదెండ్ల. కూటమి ప్రభుత్వ తొలి వసంత వేడుకలు ఊరూరా జరపాలని జనసేన పిలుపు. శ్రీకాకుళంలో జిల్లా స్థాయి taekwondo పోటీలు, క్రీడా స్ఫూర్తి కనబరచాలని వక్తల పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.